2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి అయితే ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ అయితే హైబ్రిడ్ మోడ్లో ఆడబోతున్నారు. ఇక దీంతో ఇండియా అన్ని మ్యాచెస్ కూడా న్యూట్రల్ వేలో ఆడబోతుంది. దీనికన్నా ముందు ఐసీసీ అండ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య చాలా డిస్కషన్స్ జరిగాయి. ఇండియాని పాకిస్తాన్ రప్పించడానికి పాకిస్తాన్ చాలా ట్రై చేసింది. కానీ బీసీసీ మాత్రం ఇండియన్ క్రికెట్ టీం పాకిస్తాన్ వెళ్ళదని ఐసీసీకి చెప్పింది. ఇక దీంతో ఇండియా పాకిస్తాన్ రాకున్నా పర్లేదు, ఇండియా లేకుండా మేము ఛాంపియన్ ట్రోఫీని పాకిస్తాన్లోనే కండక్ట్ చేస్తామని చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ అందరికీ తెలిసిందే ఇండియా లేకుండా ఒక ఐసీసీ టోర్నమెంట్ జరగడం ఇంపాసిబుల్ అని. దీంతో ఈరోజు జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్లో కొన్ని ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకున్నారు. ఇక 2025 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అయితే పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది, కానీ ఇండియా మ్యాచెస్ అన్నీ న్యూట్రల్ వేలోనే జరుగుతాయి. అండ్ 2025 ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే ఇండియా హోస్ట్ చేస్తుంది, కానీ పాకిస్తాన్ మ్యాచెస్ అన్నీ న్యూట్రల్ వేలో జరుగుతాయి. అండ్ 2026 T20 వరల్డ్ కప్ అయితే ఇండియా అండ్ శ్రీలంక హోస్ట్ చేస్తున్నాయి, కానీ పాకిస్తాన్ మ్యాచెస్ అన్నీ శ్రీలంకలో జరుగుతాయి. ఇక దీన్ని బట్టి నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ ఏమైనా ఇండియా హోస్ట్ చేస్తే పాకిస్తాన్ మ్యాచెస్ అన్నీ కూడా న్యూట్రల్ వేలో జరుగుతాయి. అండ్ పాకిస్తాన్ కూడా నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ హోస్ట్ చేస్తే ఇండియా మ్యాచెస్ అన్నీ న్యూట్రల్ వేలో జరుగుతాయి. ఇక 2028 T20 ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా పాకిస్తాన్ హోస్ట్ చేయబోతుంది. ఇక అక్కడ కూడా ఇండియా మ్యాచెస్ అన్నీ న్యూట్రల్ వెన్యూలో జరగబోతాయి. ఇక ఐసీసీ టోర్నమెంట్ అంటే అందరికి గుర్తొచ్చే మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఇండియానే జరగబోతుంది. ఇక ఛాంపియన్ ట్రోఫీ విషయానికి వస్తే Feb 19 నుండి March 9 వరకు జరగబోతుంది. ఇక ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే కంట్రీస్ విషయానికి వస్తే హోస్ట్ నేషన్ పాకిస్తాన్ కాబట్టి డైరెక్ట్గా క్వాలిఫై అవుతుంది. మిగతా టీమ్స్ విషయానికి వస్తే ఓడిఐ వరల్డ్ కప్లో టాప్ 7 టీమ్స్ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా మ్యాచెస్ అన్నీ కూడా మోస్ట్ లైక్లీ దుబాయ్లోనే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇండియా సెమీఫైనల్ లేదా ఫైనల్కి వచ్చినా కూడా న్యూట్రల్ వేలోనే మ్యాచెస్ జరిగే అవకాశం ఉంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఫుల్ షెడ్యూల్ని అయితే ఐసీసీ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక లాస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో విన్నర్స్ ఎవరో రన్నర్స్ ఎవరో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.